స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేశాయ నమో నమః. పరమ పవిత్రమైనటువంటి సోమయాగం, అప్తోర్యామ యాగం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఉన్నాం. గత 2 రోజుల నుంచి కూడా అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది. చక్కగా అందరం కూడా ఎవరి శక్తిని అనుసరించి, ఎవరి సౌకర్యాన్ని, ఎవరి విధిని అనుసరించి వారు భగవంతుణ్ణి అనుగ్రహం పొందాలి అంటే అనేక మార్గములు ఉన్నాయి. ఎవరికి ఏది యుక్తమో ఆ యుక్తమైన మార్గంలో కనుక మనం అనుసరించినట్లయితే అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అనేక రకమైనటువంటి భక్తులు చక్కగా ఆ కార్యక్రమాన్ని వీక్షించడం, శ్రవణం, వీక్షణం, మననం, ధ్యానం, ఆ కార్యక్రమాన్ని చూడటం, ఆ కార్యక్రమానికి సహకరించడం, ఆ కార్యక్రమం గురించి తెలుసుకోవడం, దానికి సహకరించి అక్కడ సేవ చేసుకోవడం, వీటన్నిటి ద్వారా కూడా మనం తరించవచ్చు. అన్నీ మనమే చేయలేం. కొన్ని సందర్భాల్లో చేసేవారు చేస్తూ ఉంటే దానికి మనం ఉపకరించడం కూడా మనకి ఆ కర్మలో పుణ్యం తప్పనిసరిగా లభిస్తుంది. అటువంటి కళ్యాణ హేతు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మంచి మాటలు ఒకసారి వింటే మనం గుర్తుండవు. అలాగే మాట విన్న తర్వాత దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి అంటే ఎన్నోసార్లు వింటే కానీ మనం దాన్ని ఆచరణలో పెట్టి సాధన చేయలేం. మనకు అది అనుభవంలోనే ఉంటుంది. పెద్దలు మనకేవో మన ఇంట్లో కూడా మనకి నిత్యం ఏవో మంచి మాటలు చెప్తూ ఉంటారు. అది చెప్పినంత వరకు ఏదో విన్నట్టు ఉంటాం. తర్వాత దాన్ని ఆచరించడం అనే దానికి వచ్చేసరికి మనం దాన్ని తగ్గిస్తూ ఉంటాం. ఇప్పుడు కాదులే, ఈ సందర్భంలో చూద్దాం, తర్వాత చేసుకుందాం, వాళ్ళు అలాగే చెప్తారులే అన్నట్లుగా మనకు అనుభవంలో ఉంటుంది. అలాగా మంచి మాటలు ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండాలి. భగవన్నామం అందుకే ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారైనా కూడా మనకి ఆ భగవంతుని చరణంలో ఎందు మనసు లగ్నం అవుతుంది. అన్నిసార్లు అంటే గోవిందా గోవిందా అని ఒకసారి అన్నంత మాత్రం చేతే మనకి భగవత్ చరణంలో ఎందు మనస్సు లగ్నం అవుతుంది అని చెప్పలేం. మనం ఏదో ధ్యాసలో ఏదో పని చేసుకుంటూ మనం నామం చెప్పడమో పూజ చేసుకోవడమో చేయడం సంభవిస్తూ ఉంటుంది. అందువలన ఎప్పుడూ కూడా మననం చేసుకుంటూ ఉండాలి మంచి విషయాలు. కాబట్టి కొన్ని విన్న విషయాలే మనం రోజు వింటూ ఉన్నా అవి ఎప్పుడూ వింటూ ఉండాలి. ఆ విన్నది మనకి గుర్తుండాలి. గుర్తున్నది మనం మననం చేసుకోవాలి. మననం చేసుకున్నది మనం ఆచరణలో పెట్టుకోవాలి. కాబట్టి దానికి ఎప్పుడూ మంచి మాట వింటూ ఉండాలి. విన్నదైనా సరే మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. అలాగే చూసిందైనా మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి. అటువంటి గొప్పదైనటువంటి యజ్ఞవేదికలో ఉన్నాం. నిన్న చెప్పుకున్నాం. అలాగే యజ్ఞా కళ్యాణ హేతవ అని సృష్టికి పరిపుష్టిని కల్పించేది. సృష్టి అని చెప్పడం చేత సృష్టిలో ఉన్నటువంటి సమస్త మానవాళి, పశు పక్ష్యాదులు, ప్రకృతి ఒకటని కాదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి కూడా పుష్టిని కల్పించేటువంటిది యజ్ఞం మాత్రమే. అందులో ఎటువంటి కుతర్కాలకి వితర్కాలకి తావులేదు. వేదంలో చెప్పబడినటువంటి ధర్మము, వేదంలో చెప్పినటువంటి కర్మ, దాన్ని అనుసరించి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు, వీటి నుంచే ఆచార వ్యవహారాలు అనేవి కూడా మనకి ఉద్భవించాయి. నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం. యజమాని దీక్ష తీసుకోవడం అంటే మరి అంత తదేక ధ్యానంతో మనం భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండడం, మన ఇంట్లో చేసేటువంటి పూజాదుల్లో కూడా మనం అదేవిధంగా భగవంతుడిని అర్చన చేయడం. అంటే ఆ మూర్తి మనకి మనసులో లగ్నం అవ్వాలి. అప్పుడు మన యొక్క పూజ అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి అది మనకి జ్ఞానాన్ని కలగజేస్తుంది. తర్వాత కోరికలు తీరాయా తీరలేదా అనేటువంటి విషయం కాదు, మంచి జ్ఞానం కలగాలి. అట్లా ఈ యజ్ఞములు వేదములే మనకి సమస్త ధర్మములకి మూలం. వీటి నుంచి ఉద్భవించి వీటి నుంచి పరిణామం చెందే మనకి అనేక ఆచార వ్యవహారములు, ఈ జీవన విధానములు ఏర్పడ్డాయి. అలాగే నిన్న ఆతిథ్య గురించి చెప్పుకున్నాం. ఆ సోమరాజు గారిని తీసుకొస్తే ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి ఆతిథ్యష్టియం చేయటం, ఇదే మనకి ఇంట్లో అతిథి పూజనం. ఇదివరకు రోజుల్లో ఇంటికి ఎవరైనా 4 వచ్చి భోజనం చేస్తే బాగుండు అనేటువంటి
ధోరణిలో పెద్దలు అందరూ ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో మనకి తెలుసు, మనం చేసుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇటువంటి ధర్మాలన్నీ కూడా మనం ఇటువంటి చోట వీటి ద్వారానే తెలుసుకోగలం. అటువంటి కళ్యాణం అంటే సకల శ్రేయస్సులు కలగజేసేటువంటిది. శ్రేయస్సు అనగా మనం కోరుకున్నది నెరవేరటమే శ్రేయస్సు కాదు, మనకి మంచిని కలగజేసి ఆ మంచి ఎప్పుడూ కూడా నిలకడగా ఉండేట్టుగా చేసేది శ్రేయస్సు. ప్రియం హితం అని రెండు ఉంటాయి. ప్రియం అంటే ఏంటి అంటే ఆ క్షణానికి మనకి క్షణికమైనటువంటి ఆనందాన్ని తృప్తిని కలగజేస్తుంది, కానీ అది మనకి హితం కాదు. అంటే భవిష్యత్తులో అంటే వెంటనే అవ్వచ్చు, ఒక గంట తర్వాత అవ్వచ్చు, ఒక రోజు తర్వాత అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 10 ఏళ్ల తర్వాత అవ్వచ్చు. హితం అనేటువంటిది, ప్రియం అనేటువంటిది మనకి హితాన్ని కలిగించదు. అంటే స్థిరమైనటువంటి సంతోషాన్ని సుఖాన్ని ఇవ్వదు. కానీ మన మానవ నైజం ఏమిటి అంటే ఎక్కువ ప్రియాన్నే కోరుకుంటాం. అంటే ఆ క్షణానికి ముందర మనం అనుకున్నది నెరవేరిపోవాల్సిందే, అప్పుడే మనం తృప్తి చెందుతాం. పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, ఇప్పుడు కాదురా, దీనివల్ల నీకు ఉపయోగం లేదు, ఈ పని చేయకు, ఇది నీకు తగదు అని చెప్తారు కొన్ని సందర్భాల్లో. కానీ ఆ క్షణానికి అది కూడా రుచించదు మనకి. ఉదాహరణకి ఒక చిన్నపిల్లవాడు ఏదో వాహనాన్ని అడుగుతాడు, కొనివ్వాల్సిందే అని. ఎన్నిసార్లు చెప్పినా విండో, చివరికి తండ్రి బాధపడలేక కొనిస్తాడు. చివరికి వాడు దాని మించి పట్టమో ఏదో అవుతుంది. ఇట్లా అనేక రకములైనటువంటి వస్తువులే అనుకోండి, మన ఆలోచనలే అనుకోండి, మన పనులే అనుకోండి, ఇట్లా ప్రియం మీదే మనకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కానీ హితం అంటే ఏంటి అంటే దీనికి వ్యతిరేకం. ఆ వాహనం వద్దు అన్నప్పుడు కనుక మనం తమాయించుకుని ఆగినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు అవి నివారణ అయ్యి మనం క్షేమంగా ఉంటాము. ఆ క్షణానికి హితం అనేటువంటిది మనకు రుచించదు, అది హితం. కాబట్టి ఆ శ్రేయస్సులు, శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని కలిగించేటువంటివి వేదోక్తమైనటువంటి కర్మలు, ఆచార వ్యవహారములు, మన సంప్రదాయములు. అందుకే వేదభాష్యం చెప్పేటప్పుడు, వేదానికి అర్థం చెప్పేటప్పుడు అక్కడ విచారణ చేస్తూ వేదం అంటే ఏమిటి, వేదం ఏం చేస్తుంది, ఏమిటి వేదం వల్ల ఉపయోగం ఏమిటి అని విచారణ చేస్తూ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోర్ అలౌకికం ఉపాయం యోగ్రంథో వేద ఇది సవేద అని చెప్పబడి ఉంటుంది. అంటే ఇష్టప్రాప్తి మనకి సుఖాన్ని కలగజేసేది. అది ఏమిటి? శాశ్వతమైన సుఖం, మనం కోరుకునేటువంటి క్షణికమైనటువంటి ఐహికమైనటువంటి సుఖాలు కాదు. ఆముష్ముఖమైనటువంటి పుణ్యము, తద్వారా మోక్షము, స్వర్గము. లేదా పుణ్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనకి ఒక నిధిలాగా, అంటే ఒక బ్యాంకులో మనం దాచుకున్నటువంటి డబ్బులు ఎప్పుడైతే మనకి ఆపత్కాలంలో ఉపకరిస్తాయో ఆ రకంగా మనకి పుణ్యం అనేటువంటిది మన ఆపత్కాలంలో మనకు ఉపకరిస్తుంది. అంటూ ఉంటారు సహజంగా, కర్మఫలం ఎవరైనా అనుభవించాలి కదండి, మరి ఈ కర్మలు ఈ పూజలు చేయటం ఎందుకు మనం అంతా అని అనుకుంటూ ఉంటారు. కర్మఫలం మనం అనుభవించక తప్పదు. అయితే మనం దుష్కర్మ చేసుకుంటే దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం, ఎలా అయితే పుణ్యకర్మ చేసుకుంటే దాని సుఖాన్ని కూడా అనుభవిస్తాం. కాబట్టి ఏంటి అంటే మనం పుణ్యశాతాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే మనం దుష్కర్మ అనుభవించవలసి వచ్చినప్పుడు ఈ పుణ్యంలో ఉండేటువంటి ఫలం కొంత దాంట్లోకి జత అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ దుష్కర్మ యొక్క కష్టాన్ని మనం తక్కువగా అనుభవించి తక్కువలో తప్పించుకోగలుస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి సత్కార్యములు అటువంటి సుఖాన్ని కలగజేసేటువంటివి మన సనాతన వైదిక సాంప్రదాయ ఆచార వ్యవహారములు, పూజాధికములు, వేదములు, యజ్ఞములు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోర్ అలౌకికం ఉపాయం యోగ్రంథో వేద ఇది సవేద. అటువంటి ఇంకా ఏమిటి, కేవలం ఇక్కడైనా మనకి తెలుసు, ఏమైనా అనారోగ్యం చేస్తే కనుక ఒక దేవాలయానికి వెళ్ళి తీర్థం తీసుకోవడమో, ఏదో ఒక మంత్రానుష్ఠానం, ఏదో ఒక శ్లోకం చేసుకుని దాన్ని వెంటనే తగ్గించుకోగలుస్తాం. ఔషధం అక్కర్లేదా అంటే మన శరీర స్థితిని అనుసరించి ఔషధము అవసరమే. కానీ ఔషధంతో పాటు ఈ యొక్క దైవ అనుగ్రహం, ఈ మంత్ర బలం ఉంటే అది వెంటనే తగ్గుతుంది. దానికి ఉండవలసినటువంటి వైపరీత్యం రాదు, అది పెరగకుండా ఉంటుంది. విపరీత ధోరణి తగ్గి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అట్లా ఉపకరిస్తుంది తప్ప
నేనేదో పూజ చేశాను నాకు రోగం తగ్గలేదు అంటే అది కుదరదు. ఔషధము కావాలి, పూజ కావాలి. ఆ రకంగా ఈ లౌకిక ఉపాయం తెలుసు మనకి, రోగం వస్తే మందు వేసుకుంటే తగ్గుతుంది అని తెలుసు. కానీ ఏదైనా తీర్థప్రసాదములు, జప తప అనుష్ఠానాదులు, దానములు చేస్తే రోగం తగ్గుతుంది అనేటువంటి అలౌకిక ఉపాయం చెప్పేది వేదం మాత్రమే. అది ఎందుకని అంటే అనేక రకములైనటువంటి ప్రారంధములు మనం అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడే కాదు, ఇవాళ చేసుకున్నామా నిన్న చేసుకున్నామా అనేది ఉంటుంది, దానికి మనకి పరమేశ్వరుడికి సంబంధం లేదు. మన యొక్క కర్మఫలాన్ని మనకి ఇవ్వడమే పరమేశ్వరుని యొక్క పని. అది మన చేతిలోనే ఉంటుంది, ఎప్పుడు కూడా భగవంతుడి చేతిలో ఉండదు. మనం ఎంత చేసుకున్నామో అంత ఇవ్వడమే ఆయన పని, అదే ఆయన డ్యూటీ. కాబట్టి అది ఎంతుందో మనకి తెలియదు. ఈ ఔషధంతో తగ్గచ్చో తగ్గదో తెలియదు. కనుక మనం పుణ్యఫలాన్ని కనుక పెంచుకున్నట్లయితే ఆ ఔషధానికి ఆ పుణ్యఫలం ఉపకరిస్తుంది. ఇట్లా అన్ని విషయాల్లో అటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆముష్మికమైనటువంటి సుఖాన్ని కలగజేసేటువంటివి ఈ యజ్ఞయాగాదులు. అలాగే ప్రత్యక్షంగా అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే, ఆదిత్యాధ్యాయతే వృష్టి, వృష్టేరన్నం తతః ప్రజా. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇతః ప్రధానం దైవా ఉపజీవంతి, అమృతః ప్రధానం మనుష్యా ఉపజీవంతి. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఆహుతులు సరాసరి సూర్యమండలంలో చేరతాయి. ఆ సూర్యమండలంలో చేరినట్లయితే కనుక అక్కడ చక్కటి మేఘం తయారవుతుంది. అనేక రకములైన పొగలు వస్తాయి, అనేక రకములైనటువంటి ఆవిర్లు వస్తాయి. ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం. ఫ్యాక్టరీల్లో వచ్చేటువంటి పొల్యూషను, బండిల్లో వచ్చేటువంటి పొల్యూషను, వాహనాల్లోంచి వచ్చేటువంటి పొల్యూషన్, ఇవన్నీ మనమే తయారు చేసుకున్నాం. ఈ ఆవిరి కూడా పైకి వెళ్తుంది, కానీ ఇది మనకి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కానీ అగ్నిహోత్రంలో మనం వాడేటువంటి ఆవు నెయ్యి, మరి రావి సమిధులు, మోదుగ సమిధులు, ఆవు పిడకలు, ఇటువంటి వాటి ద్వారా వచ్చేటువంటి ధూమం అది ఏదైతే సూర్యమండలానికి చేరితే దాని ద్వారా మంచి మేఘం తయారవుతుంది, మంచి వాతావరణం తయారవుతుంది. తద్వారా సూవృష్టి కురుస్తుంది. ఆ వృష్టి మనకి బలవత్తరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అన్నాన్ని ఇస్తుంది. ఇదే యజ్ఞముల యొక్క పరమ ప్రధానమైనటువంటి లక్ష్యం. మిగతావన్నీ అవాంతర లక్ష్యాలే. అవాంతర లక్ష్యాలు అంటే దానికి అనుసరించి వస్తాయి తప్ప ప్రధాన లక్ష్యం ఏమిటంటే మంచి వాతావరణం, మంచి పంట, మంచి భోజనం, మంచి ఆరోగ్యం, తద్వారా ఓషధి సంపద. ఓషధులు అంటే ఆయుర్వేదంలో దాని పరిచయం ఉన్న వాళ్ళకి, సహజంగా ఇది గ్రామమే కాబట్టి ఇప్పటికి కూడా పెద్దవాళ్ళకి తెలుస్తాయి. మన చుట్టూ ఉండేటువంటి మొక్కల్లో మనకి తెలియనటువంటి భయంకర రోగాల్ని తగ్గించేటువంటి ఔషధులు మన చుట్టూనే మన పిచ్చి మొక్కలుగా ఉంటూ ఉంటాయి. అది ఈ రోజుల్లో అందరం మర్చిపోయాం, ఎవరికి తెలియదు. మన జీవన విధానం మనల్ని అలా మలచిన వారు చక్కగా అలా మలిచి పెట్టారు. అటువంటి ఔషధులు దాని ద్వారా ఉద్భవిస్తాయి. అదే యజ్ఞం యొక్క లక్ష్యం. కాబట్టి అటువంటి శ్రేయస్సుని కలగజేసేది యజ్ఞము. దాని గురించి చెప్పేటువంటిది వేదము. దీన్ని అనుసరించి వచ్చినటువంటివే శాస్త్రములు, పురాణములు, ఆచారములు, ధర్మములు అన్నీ కూడా. మనందరం కూడా భారతీయులం, వేద ధర్మాన్ని ఆచరిస్తూ వేద ధర్మంలో ఉంటూ ఉన్నవాళ్ళం. అటువంటి కళ్యాణకారకమైనటువంటి యజ్ఞంలో మనం 2 రోజుల నుంచి ఉన్నాము. 2 రోజుల నుంచి కూడా మొట్టమొదటి రోజు, మొన్నటి రోజు యజమాని గారు తను దీక్ష తీసుకుని దీక్షా సంబంధమైనటువంటి కార్యక్రమాలు చెప్పుకున్నాం. ఆయన పునీతుడు అవ్వకుండా, ఆయనకి శుద్ధత లేకుండా ఆయన యజ్ఞం చేయటానికి అర్హత లేదు, దేవతలకే లేదు అని అక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కొంతమంది వితండవాదం చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ప్రోద్బలం చేస్తూ ఉంటారు. కేవలం ఏదో గుళ్ళోకి వెళ్ళటమే పరమ లక్ష్యంగా చెప్తూ మమ్మల్ని గుళ్ళోకి రానివ్వట్లేదు కాబట్టి మేము ఈ ధర్మాన్ని వదిలేస్తున్నాము, మేము నమ్మట్లేదు అంటే, గుళ్ళోకి వెళ్ళటానికి ఎవరికైనా కూడా ఎప్పుడు పడితే అప్పుడు అర్హత ఉండదు. పైగా విగ్రహాన్ని ముట్టుకుని మనం ఏం చేస్తాం? మనకి చెప్పబడినటువంటి ధర్మాలు మనకు ఉన్నాయి, అవి మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ పరమేశ్వరుడు విగ్రహం ముట్టుకోవాల్సి, విగ్రహం దగ్గర చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి విధి ఉన్నవారు వారు ఆ విధి చేయకపోతే తప్పు, విధి లేకపోయిన వారు ఆ విధి చేస్తే తప్పు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని మనకి చెప్పబడింది మనం చేయకుండా ఇంకొకరికి చెప్పబడింది మనం చేస్తామంటే అంతకంటే మనకి భయాన్ని కలిగించేటువంటిది వేరే విషయం ఉండదు. ఆయన మంత్రముల ద్వారా, అనేక మంత్రముల ద్వారా, అనేక ప్రక్రియల ద్వారా ఆయన పునీతుడు అవ్వకుండా యజ్ఞం చేయడానికి అర్హత లేదు ఆయనకి కూడా.
అటువంటి దీక్షాధర్మములన్నీ కూడా మొట్టమొదటి రోజు పూర్తయినాయి. నిన్నటి రోజు ప్రాయణీయ యజ్ఞానికి మొట్టమొదటి రోజు, యజ్ఞానికి పూర్వాంగభూతములైనటువంటి కార్యక్రమాలకు మొట్టమొదటి రోజు నిన్న. ఆ ఇష్టలలో 4 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతల్ని కూడా ప్రార్థన చేసి వారికి ఆ దిక్కులన్నీ కూడా స్థిరీకరించి వారిని ప్రార్థన చేసి ఆ భూమాత యొక్క అతిథి అనుగ్రహం తీసుకుని, నేను ఇక్కడ ఈ వేదిలో యజ్ఞం చేస్తున్నాను అనే అనుగ్రహం తీసుకుని యజ్ఞాన్ని ప్రారంభించడం అనేటువంటిది ప్రాయణీయిష్టి యొక్క లక్ష్యము. ఆ తర్వాత యజ్ఞానికి ప్రధాన హవిస్సు అయినటువంటిది సోమయాగము అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, సోమ లత అనేటువంటి ద్రవ్యంతో ఈ యాగం చేస్తాం కాబట్టి దానికి సోమయాగం అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి అంత ప్రధానమైనటువంటి సోమలతను రాజుగా భావించి ఆ రాజుని మంత్రపూర్వకంగా సంస్కరించి తెచ్చుకొని ఆ రాజుగారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఆతిథ్యేష్టి, అలాగే యజ్ఞానికి చాలా ముఖ్యమైనటువంటి శిరస్థానమైనటువంటి ప్రవర్గ్య అనేటువంటిది నిన్నటి రోజు మొదలవుతుంది. నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. యజ్ఞో వై విష్ణు. విష్ణు అంటే మనకు తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ సృష్టించేవాడైతే విష్ణు స్థితికారకుడు, అంటే పరిపాలన అంతా కూడా చూస్తూ ఉంటాడు. మన రక్షణ అంతా కూడా విష్ణువు బాధ్యత. రుద్రుడు లయం చేస్తాడు అని మనందరికీ తెలుసు. అందుకే యజ్ఞం స్థితికారకమైంది. ఎందుకంటే యజ్ఞము అంటే వేరే కాదు, విష్ణువే యజ్ఞం, యజ్ఞమే విష్ణువు. యజ్ఞో వై విష్ణు. అటువంటి యజ్ఞానికి విష్ణుమూర్తికి శిరస్సు వంటిది ప్రవర్గ్య. అంటే ఒకానొక సమయంలో విష్ణుమూర్తికి కూడా తేజస్సు తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే, ఆయన మనకి దేవీ భాగవతంలో హయగ్రీవోత్పత్తి అనేటువంటిది ప్రథమాధ్యాయం, దానిలో విపులంగా చెప్పబడి ఉంది. ఆయన లోకరక్షణకి యుద్ధం చేసి అలసిపోయాడు కొంతసేపటికి, అంటే తేజస్సు క్షీణించింది. తేజస్సు క్షీణించేసరికి ఆయనకి కాస్త అలసట వచ్చింది. అలసట వచ్చేసరికి ఆయన కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని పక్కకు వెళ్ళాడు. పక్కకు వెళ్ళేసరికి ఆయనకి కొంచెం కునుకు పట్టింది. అది కూడా ఎలా పడుకున్నాడు అంటే, తన ధనుస్సు మీద తల వాల్చి ఇలా పడుకున్నాడు. నిద్ర పట్టింది ఆయనకి. మరి స్థితికారకుడు కాబట్టి విష్ణుమూర్తి నిద్ర పోతే స్థితి అంతా కూడా ఆగిపోతుంది, పరిపాలన ఆగిపోతుంది. కాబట్టి దేవతలందరూ వెంటనే విష్ణుమూర్తిని వెతుక్కోవడానికి బయలుదేరారు. ఒకానొక చోట ఈయన ఇలా అలసిపోయి నిద్రపోతూ కనిపించాడు. మాటిమాటికి చెప్పుకునేది అదే, సకల ధర్మములకి మూలం యజ్ఞము వేదం అని ఎందుకంటామంటే, ఇక్కడ దీంట్లో మనం గ్రహించవలసినటువంటి ధర్మాలు ఉంటాయి. అవి మనం జీవితంలో ఆచరించి మనం వాటిని అనుసరించాలి. నిద్రాభంగం అనేటువంటిది చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా నిద్రాభంగం చేయడం అనేటువంటిది తప్పు. అందుకే చాలామంది నిద్ర లేపరు, మొహమాట పడుతూ నిద్ర లేపుతూ ఉంటారు. అటువంటిది విష్ణుమూర్తినే, మరి అలసిపోయి పడుకున్నటువంటి విష్ణుమూర్తిని నిద్ర ఎవరు లేపుతారు? కానీ ఇక్కడ సృష్టి ఆగిపోతూ ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక కాసేపు ఆలోచించి ఒక చెదపురుగుని వీళ్ళు అడిగారు, నువ్వు కనుక చెదపురుగుకి తొలిచే స్వభావం ఉంది కదా, నువ్వు కింద ధనుస్సు కింద భూమిని తొలిచినట్లయితే కనుక ఆ ధనుస్సు కదులుతుంది, ఆ తవ్విన తవ్వకానికి ధనుస్సు కదులుతుంది, ఆ కథలకి ఆయన మెలకు వస్తుంది అని చెప్పి ఆ చెదపురుగుని అడిగారు. అది భయపడింది. మీరే భయపడుతున్నారు, చిన్న ప్రాణిని నాకే ఉంది అంటే, సరే నీకు ఏదో వరం ఇస్తామని చెప్పి దాన్ని బుజ్జగించి దానికి అలా చెప్పి చేశారు. అది అలాగే చేసింది. అయితే పొరపాటున ఏం చేసింది అంటే, అది దాంతోపాటు అక్కడ ధనుస్సుకు ఉండేటువంటి అల్లెత్రాడు తాడు ఉంటుంది కదా, ఆ తాడును కొరికేసింది. ధనుస్సు ఎప్పుడూ కూడా లాగిపెట్టి కడతారు. దానివల్ల ఏమైంది, ఆ తాడు కొరకడం వలన ఒక్కసారిగా ఆ అంచు లేచింది. అంచు లేచేసరికి ఆ వేగానికి విష్ణుమూర్తి శిరస్సుతో సహా వెళ్ళిపోయిందిట. ఆ విష్ణుమూర్తి శిరస్సుతో సహా వెళ్ళేసరికి పెద్ద శబ్దం చేస్తూ అది ఎక్కడో, ఆ శిరస్సు ఎక్కడ పడిందో కూడా తెలియకుండా 3 లోకాలని వ్యాపించి ఎక్కడో పడిపోయింది ఆ శిరస్సు. అప్పుడు అందరూ కూడా దేవి భాగవతంలో ఉన్న కథ ఇది. అందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు, వేదములు కూడా ప్రార్థన చేశాయి అని అక్కడ ఉన్నది. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, ఆ
గుర్రం శిరస్సును, అంటే హయగ్రీవం, అప్పుడే హయగ్రీవుడు అయ్యాడు ఆయన. ఆ గుర్రం తలకాయన అక్కడ ఆయనకు అమర్చింది అమ్మవారు. అప్పుడు అందరూ కూడా చక్కగా దీనికి ఏమండి గుర్రం తలకాయ ఏమిటి, విష్ణుమూర్తి ఏమిటి, ఎగిరిపోవడం ఏమిటి, ఆయన దేవుడు అంటే, మనకి ఒక కథ వింటే ఇలాగే ఉంటూ ఉంటుంది, ఒక పురాణంలో సగం వింటే ఇలాగే ఉంటుంది. 18 పురాణాలు అన్ని వేదాలు కలిపితే కానీ ఒక విషయం తెలియదు. మనకి ఇప్పుడు లభించే గ్రంథాలు గురువులు కూడా సగం సగం విషయాలు చెప్పేవాళ్ళే ఉన్నారు మన ప్రారంభం వలన. కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడు, గ్రంథాన్ని ఎంచుకునేటప్పుడు కూడా ప్రామాణికమైన గురువు, ప్రామాణికమైన గ్రంథం లేకపోతే మనకు అజ్ఞానమే వస్తుంది. అది వినకపోవడమే మంచిది. లేకపోతే ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. వాటిని మళ్ళీ నివృత్తి చేసేవాళ్ళు ఉండరు. ఏమిటి అంటే, మొట్టమొదటిది ఏమిటి అంటే, కారణజన్ముల యొక్క కారణాలు వేరే ఉంటూ ఉంటాయి. వారు లోక రక్షణకి, లోక కంటకులైనటువంటి రాక్షసుల్ని సంహరించడానికే వారి అవతారాలు ఉంటూ ఉంటాయి. రాక్షసులు అనేక సందర్భాల్లో, రాక్షసులు దేవతలు కూడా సమాన బలమైన కలం వారే, సమానమైనటువంటి బలం కలవారే. కాకపోతే వాళ్ళలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తి రాక్షసుడిగా చేస్తుంది. అంటే ఏంటి అంటే, వాడికి స్వార్థం. ప్రధానంగా రాక్షసులు అందరూ కూడా తపస్సు చేసుకుని భగవంతుడిని ఏం కోరుతారు అంటే, మొట్టమొదటిది నాకు ఎప్పటికీ చావు ఉండకూడదు అని కోరుకుంటాడు. ఎందుకంటే వాడు ఎప్పటికీ చావకుండా ఉండడానికి, దేవతల్ని ప్రజల్ని పీడించుకు తింటూ ఉండడానికి, ఇందుకు మాత్రమే వాడి తపస్సును వాడు ఉపయోగిస్తాడు. కానీ దేవతలకి మరి ఎవరికైనా కూడా అంతే. ఇందాక మనం చెప్పుకున్నాం, మంచి పని తపస్సు చేస్తే వరం ఇవ్వాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా భగవంతుని యందు ఉంటుంది ఎప్పటికీ కూడా. వాడు రాక్షసుడైనా సరే వాడికి వరం ఇవ్వవలసిందే అనేక సందర్భాల్లో. అందుకే రాక్షసులకు కూడా వరాలు ఇస్తారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే తెలివిగా చిన్న ఇవి పెట్టుకుంటారు, అంశాలు, చిన్న చిన్నటువంటి అవకాశాలు ఉంచుకుంటారు వాళ్ళకి వరం ఇచ్చేటప్పుడు. వాడు నేను ఎప్పటికీ చావకూడదు, మగవాడి చేతిలో చావకూడదు, ఆడవాడి చేతిలో చావకూడదు, మనిషి చేతిలో చావకూడదు, పులి చేతిలో చావకూడదు, ఆయుధంతో చావకూడదు, ఇట్లా రకరకాల ఒక్కొక్కడు ఒక్కో రకమైనటువంటి వరాలు అడుగుతూ ఉంటారు. అదే రకంగా ఒకానొక రాక్షసుడు తనకి చావు లేకుండా ఉండాలి, గుర్రము మనిషి కాకుండా ఉండేటువంటి వాడితోనే చావు రావాలి అని అనుకుంటాడు. అంటే ఏంటి అంటే వాడి ఉద్దేశం అది ఎప్పటికీ పుట్టదు కాబట్టి అలా అనుకుంటే, అలా కోరుకుంటే మనకి చావు ఉండదు అని వాడు అనుకుంటాడు. అది అజ్ఞానం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనలో ఉండేటువంటి అజ్ఞానం అన్నమాట అది. కానీ అవకాశం మరి పరమేశ్వరుడికి తెలియదుందా? కాకపోతే కాలం రావాలి దేనికైనా. ఆ కాలం కోసం వాళ్ళు వేచి చూస్తారు. వాడికి వరం ఇవ్వాలి, దానికి కాలం రావాలి. అంతటికీ కూడా పరమేశ్వరుడే మరి చేయాల్సినటువంటిది. అందుకని అక్కడ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైనటువంటి అవతారాలు ఎత్తడం, అనేక రకమైనటువంటి వేషాలు మనల్ని కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు. పులి తలకాయ ఏమిటి, లేకపోతే సింహం తలకాయ ఏమిటి, మీ దేవుడు ఏమిటి అంటూ ఉంటారు. ఇవి తెలియదు ఎవరికి ఇటువంటి. అందుకే అన్నీ తెలియాలి, అన్ని విషయాలు ప్రామాణిక గ్రంథాలు చదవాలి, ప్రామాణికమైన గురువు చెప్పాలి. గురువు చెప్పే దాంట్లో వేద ప్రమాణం ఉండాలి, వేదంలో చెప్పబడిన దాని ప్రమాణం ఉండాలి. అనేక గ్రంథాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి, అంతా ఒకటే అన్నీ ఒకటే అంటూ. ఒక్కదానికి కూడా ప్రమాణం లేదు, వాళ్ళు నిలబడలేరు. కాబట్టి అటువంటి గ్రంథాలను మనం తిరస్కరించాలి. కాబట్టి అట్లా వరం అడిగాడు ఒకడు, నేను గుర్రం తల ఉన్నవాడితోనే చస్తాను అని. అందుకోసమని ఈ గుర్రం తల పెట్టబడింది. మరి దానికి విష్ణుమూర్తిని ఎంచుకోవడం ఎందుకు? ఎవరో ఒకరికి పెట్టచ్చుగా అంటే, పరమేశ్వరుడు అనేక కర్మఫలాన్ని ఒకచోట కేంద్రీకరించి ఆ కర్మఫలాలన్నింటినీ పరిష్కరించడం, అలాగే కర్మఫలాలను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈయనకి ఎందుకు ఈ తల దిగాల్సి వచ్చింది అంటే, ఒకానొక సమయంలో ఈయన లక్ష్మీదేవిని చూసి అకారణంగా పరిహసించాట, నవ్వేట. ఆవిడికి కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి నీ తల తెగిపోతుంది అందట, భర్త అయినా సరే. మరి కారణ జన్ములు కాబట్టి ఆ జన్మలో వారు దాన్ని పరిష్కరించుకున్నారు. కానీ మరు జన్మలో అది తప్పలేదు. కాబట్టి భగవంతుడికైనా కర్మఫలం తప్పదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ జన్మలకి కారణం ఉంటుంది, అది లోకోపకారానికి ఉపకరిస్తుంది. కానీ మన కర్మఫలం మన నాశనానికి తప్ప ఎందుకు ఉపకరించదు. అందుకే మనం మంచి చేసుకుంటే మంచి ఫలం, చెడు చేసుకుంటే చెడ్డ ఫలం. దీనికి ఇంత కారణం ఉంది. అది తర్వాత యుగాల్లో అది ఈ రకంగా విష్ణుమూర్తికి కర్మఫలం పరిణమించింది. అంటే ఏంటి అంటే, చిన్న అహంకారం, ఆయన ఎందుకు నవ్వాడో తెలియదు, అహంకారంగా చిన్న నవ్వు నవ్వాడు. దానికే ఆవిడ శాపం పెట్టింది. విష్ణుమూర్తికి ఏకంగా భర్తకి శాపం పెడితే అది కూడా తప్పలేదు. ఇంకా మనం ఇంత దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి
ధర్మాలు ఏమిటి అంటే, అందుకే మనకి శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రాల్లో చెప్తారు. కొన్ని సారభూతములైనటువంటి గ్రంథాలు ఉంటూ ఉంటాయి. భజగోవింద స్తోత్రాలు సహజంగా మనకి అన్నీ అందుకే పారాయణ రూపకంగా పెడుతూ ఉంటారు పెద్దలు. ఎందుకని అంటే వాటిల్లో ఉన్నది తెలుసుకుని ఎప్పటికైనా ఆచరించాలి. ముందర తెలుసుకోవడం సంగతి, తర్వాత దాన్ని మర్చిపోకుండా దాని వాడుకలో ఉండాలిగా ఆ గ్రంథం. అందుకని పారాయణ చేయమంటూ ఉంటారు. దానిలో ఇంకొక అంతరార్థం ఏంటి అంటే, వాటికి ఉండేటువంటి ఛందస్సు, వాటిని రచించినటువంటి ఋషి ఆ ఛందస్సు, ఆ శ్లోక బలం వలన, ఆ ఛందస్సు వలన దానికి ఒక శక్తి ఉంటుంది. అది మనల్ని కాపాడుతుంది ఒక రకం. రెండోది, అది ఎప్పటికైనా మనం తెలుసుకుని ఆచరిస్తే మన జీవితం ఎప్పుడు కూడా ఉత్కృష్టంగా ఉంటూ ఉంటుంది. భజగోవింద స్తోత్రాల్లో మనకి శంకర భగవత్పాదులు చెప్తారు, మా గురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషకాల సర్వం అని. ఈ గర్వం అనేటువంటిది ఉందే, నాకు ధనం ఉంది, నాకు ఇంత బలం ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఏమైనా చేయగలను అని మనకి చాలామంది ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉన్నారు. వారు ఆ క్షణానికి బాగున్నా, ఆ తరం బాగున్నా, 100 ఏళ్ళు బాగున్నా, వాళ్ళ పూర్వం కానీ తర్వాత కానీ మనం గమనించినట్లయితే అనేక బాధలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, వాడు అనేక బాధలు అనుభవిస్తూ ఉన్నా కూడా దీనికి కారణం అది అని తెలియక అనుభవిస్తూ ఉంటాడు. దాన్ని మాత్రం మానుకోడు. అది కూడా వాడి కర్మఫలమే. అట్లా ధన జన యౌవన గర్వం, జనం ఉన్నారు నా చుట్టూ, నాకు ఇంత పరివారం ఉంది, నాకు వాడు తెలుసు వీడు తెలుసు, నేను ఏమైనా చేసేస్తాను అంటూ కనుక ఈ గర్వం వాడిని పక్కవాడు ఆశ్రయించడం, నా పక్కన ఏదో ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉంటాడు అనుకుంటే 2 నిమిషాలు పట్టదు ఇంకొకటి వైపు ఆయన్ని తిప్పుకోవడానికి. అందుకని వాడిని చూసుకుని మనం గర్వం వెళ్ళి పక్కవాడి మీద యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది, 2 వెనకాల తిరిగి చూస్తే ఆయన ఉన్నాడు కాసేపటికి. మా గురు ధన జన యౌవన గర్వం. రెండోది, ఇవేమీ లేవు, నాకే కొండంత బలం ఉంది, నేను కొండను పిప్పి చేసేస్తాను, ఏమైనా చేసేస్తాను అనేటువంటి గర్వం. నాకు ఇంత అందం ఉంది అని చెప్పి ఉండేటువంటి ఇటువంటివన్నీ కూడా కేవలం ఈ 3 కాదు, ఏవైతే ఇటువంటి అహంకారాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ వద్దు అని మనకి భజగోవింద స్తోత్రాల్లో ఉంటుంది. అలాగా జీవితానికి పనికొచ్చేటువంటి అనేక విషయాలు మొత్తం సారం మనం ఈరోజు ప్రధానంగా సిటీల్లో చూస్తుంటే వాళ్ళకి ఏమంటామంటే వాటిని క్లాసులు పెడుతూ ఉంటారు. వాటికి కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే వీళ్ళకి పరిపక్వత, వీళ్ళని స్ట్రెస్ తట్టుకోవడానికి మరి కౌన్సిలింగ్లు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ విద్య దూరం అవ్వటం, ఈ విద్య తెలియకపోవటం, వీటి గురించి తెలుసుకోకపోవడం, మనం ఏదో ఒక భ్రమలో ఒక ఏమాత్రం బుద్ధికి చైతన్యం కలిగించని విద్యని జ్ఞానం పట్టుకుని వాటినే తిరుగుతూ వాటినే మనం సంపాదిస్తూ ఉండటం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. భజగోవింద స్తోత్రాలని కనుక మనం జీవితానికి అన్వయించుకున్నట్లయితే వాటిని మించినటువంటి ఫిలాసఫీ ఇంకోటి ఉండదు. అనేక రకములు పుత్రాదపి ధనభాజాం భీతి. ఎప్పుడు కూడా ధనం అంటే లౌకిక సుఖములు, ధనం కావాలి. ఇప్పుడు వీడు ఎన్నో దారుణాలు చేసి ఎన్నో తప్పులు చేసి ధనాన్ని కూడబెట్టేది కొడుకుల గురించి, కుటుంబం గురించే. కానీ వాడికి ఎప్పుడు కూడా బాధ ఎప్పటి నుంచి వస్తుంది, దానికి బాధ అంటే చివరికి వాడి కొడుకే దాన్ని తగలేయడానికి తయారవుతాడు. తండ్రిని కూడా, తల్లిదండ్రుల్ని కూడా నిందించి కొట్టి ఆ డబ్బులు లాక్కోవడానికి తయారవుతాడు. పుత్రాదపి ధనభాజాం భీతి. అలాగే ఇంకో మాట, బ్రహ్మాండ గొప్పదైనటువంటి మాట, యావద్విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర గేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే. యావద్విత్తోపార్జన శక్త, నువ్వు ఎప్పుడైతే ధనాన్ని సంపాదిస్తూ బలం కలిగి నీకు అనేక రకమైనటువంటి పలుకుబడి ఉండి కనుక ఉన్నట్లయితే, నీకు ఎంతవరకు అయితే ఆ శక్తి ఉన్నదో, డబ్బు సంపాదిస్తున్నావో, నీకు పలుకుబడి ఉందో, నీ చుట్టూ చేరతారు. ఆహా, మా మావయ్య మా నాన్న మాకు ఇంత అండగా ఉన్నాడు, ఆయన అంటూ ఆయన చుట్టూ తిరుగుతారు బంధువులు పరివారం అంతా కూడా. యావద్విత్తోపార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త. అంతవరకు కూడా తన పరివారం ఎందు కూడా వారంతా కూడా ఆహా ఓహో అంటూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు, సహాయం పొందుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకనొక రోజు ఈయనకి ఇవన్నీ పోతాయి. పశ్చాజ్జీవతి జర్జర దేహే, ఆయన శిథిలమైపోయి ముసలివాడైపోయి ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో ఒక్కడు పడుకుని ఉంటాడు. ఆయనకి ఓపిక ఉండదు, అనారోగ్యం వస్తుంది. పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్చతి గేహే.
ఒక్కడు కూడా బాగున్నావా అని అడగడు. వామ్మో, ఇప్పుడు వాడి ఇంటికి వెళ్తే వాడు ఏదో నాకు డబ్బులు అడుగుతాడు, వైద్యం చేయించమని అడుగుతాడు, వామ్మో నేను వాడి దగ్గరికి వెళ్ళనంటారు. అప్పటిదాకా వాడి చుట్టూ తిరిగిన వాళ్ళే. పశ్చాజ్జీవతి జర్జరగేహే వార్తాంగోపి నృచ్చతి గేహే. అందుకనే ఏమంటారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవన్నామం అప్పుడు నీకు ఉపకరించేదేంటి? కేవలం నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం, ఆ భగవత్ కృప మనకు ఉపకరించి ఆ రోగం తగ్గడానికి అది ఉపకరిస్తుంది తప్ప ఇందాక చెప్పిన ఎవ్వడు కూడా ముందుకు రాడు. అంటే ఆ అవకాశం చాలా వరకు ఉంది. అందరూ అలా ఉంటారా అంటే ఉన్నవాళ్ళని మనం 90% మందిని చూస్తూ ఉన్నాం. లోక అనుభవం ఇది. అలా అవ్వనివాడు ఉండొచ్చు, వాడు అదృష్టం అది కూడా వాడు పుణ్యకర్మ సుకృతమే. కాబట్టి ఇటువంటి అనేక ధర్మాలు. అట్లా ఆ గర్వం ఆయనకి శిరశ్ఛేదం కలిగించింది విష్ణుమూర్తికి. అదే యజ్ఞరూపకంగా ఇక్కడ ఆ విష్ణుమూర్తికి తేజస్సు లోపించింది. అంటే యజ్ఞానికి తేజస్సు పోయింది, యజ్ఞానికి తేజస్సు లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్రవర్గ్య చేయాలి. యజ్ఞము, విష్ణువు, అలాగే ఆదిత్యుడు. మనల్ని ఈ భూమండలాన్ని మొత్తం పోషించేటువంటిది ప్రత్యక్షంగా ఎవరయ్యా అంటే ఆదిత్యుడు. ఆయన అనుసరించేటువంటి గ్రహాలు, వాతావరణం, పంచభూతాలు అన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. మనం ఎక్కడో పరమేశ్వరుడి గురించి వేరే వెతుక్కోక్కర్లేదు, ఆయన రూపం ఎక్కడుందని వెతుక్కోక్కర్లేదు, ఆయన ఎక్కడున్నాడని వెతుక్కోక్కర్లేదు. మనం సూర్య భగవానుడు పరబ్రహ్మ అంటూ ఉంటాం, ప్రత్యక్ష పరబ్రహ్మ అని. అందుకే అంటాం మనం నడిపించేది సకల దేవతలు, సకల దేవతా స్వరూపములు, సకల కర్మలు అన్నీ కూడా అక్కడికే వెళ్తాయి, సూర్యమండలానికే వెళ్ళి అక్కడ పరిణామం చెందుతాయి. అట్లా యజ్ఞము, విష్ణువు, మళ్ళీ సూర్యుడు వేరే కాదు. అందుకే ఈ కర్మఫలం అంతా మళ్ళీ వెళ్ళి సూర్యమండలంలో చేరుతుంది. అదే మళ్ళీ మనకి పుణ్యాన్ని కలగజేస్తుంది. అట్లా యజ్ఞానికి తేజస్సు తగ్గడం అంటే ఏంటి? సూర్యుడికి తేజస్సు తగ్గింది. సూర్యుడికి తేజస్సు తగ్గడం అంటే ఏంటి అంటే మనకి ప్రకృతిలో మన పుష్టికి లోపం కలిగింది అని అర్థం. అట్లా లోపం కలిగినప్పుడు ఈ ప్రవర్గ్య చేస్తే ఏమిటి అంటే, ప్రవర్గ్య అనేటువంటిది చాలా రసాయనికమైనటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి లౌకిక విజ్ఞానం. ఇప్పుడంతా కూడా చెప్పుకున్నటువంటిది ఆముష్మిక విజ్ఞానం. అనేక రకములైనటువంటి విశిష్టమైనటువంటి పదార్థాలతో తయారు చేస్తారు ఆ పాత్రలు కూడా. పుట్టమట్టి, పంది తవ్విన మట్టి, ఎలక తవ్విన మట్టి, పూతీకలు అని కొన్ని ఔషధి గుణాలు కలిపి ఆ మట్టి తయారు చేస్తారు. అంటే అక్కడ ఆ పాత్రకే ఒక రకమైనటువంటి దృఢత్వము, విశేషత్వము ఉంటుంది. అటువంటి పాత్రలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పోసి అనేక మంత్రములు, అశ్వినీ దేవత మంత్రములు ప్రధానంగా చెప్తారు. దాన్ని స్తుతిస్తారు. ఇందాక చెప్పుకున్నాం, ఒక వస్తువు ఉంది అంటే దాంట్లో చైతన్యం రావాలి అంటే దానికి మంత్రం కావాలి. లేకపోతే వస్తువుగానే ఉంటుంది. వస్తువు ఖచ్చితంగా అధిష్టాన దేవత ఉంటారు. ఒక పుస్తకం ఉంది అంటే అది మనది అంటాం మనం, అంటే దానికి మనది, దానికి మనం అధిష్టానం మన యజమానం దానికి. అట్లాగా ప్రతి వస్తువు కూడా అధిష్టాన దేవత ఉంటూ ఉంటుంది. అట్లా అశ్వినీ దేవతలు ఆ వైద్యానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు. అందుకని వారు చక్కటి ఆరోగ్యాన్ని కల్పిస్తారు. ఈ యజ్ఞానికి శిరస్సుని, ఈ తేజస్సుని కల్పించగలిసింది కూడా వాళ్లే. అందుకని ఆ పాత్రలో నెయ్యి పోసి మరిగించేటప్పుడు అశ్వినీ దేవతల స్తోత్రం చేస్తూ ఉంటారు. హోత అనేటువంటి ఋత్వికు బాగా ఆ నెయ్యి మరిగిన తర్వాత ఆవు పాలు కొన్ని తెచ్చుకొని మంత్రాలతో, అంటే ఇప్పటి రోజుల్లోనే మనకి ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి. వేదకాలంలో వాళ్ళు చెప్పబడినటువంటి ప్రమాణ స్థితిల్లో ఉండేటువంటి పరిశుద్ధత, ప్యూరిటీ ఉంటే చక్కటి నెయ్యి, ఎంతటి చక్కటి నెయ్యి ఇవాళ కూడా మనకి 100 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు కిలో నెయ్యి ఉంది, 6,000 రూపాయల వరకు కిలో నెయ్యి ఉంది, ఇంకా 10,000ది కూడా ఉంది. కాబట్టి మనకి పాడి తెలుసు, కాబట్టి ప్యూరిటీ అనేది మనకి తెలుసు. వెన్న ఎట్లా వస్తుంది, నెయ్యి ఎట్లా వస్తుంది, మనం కొనుక్కునే నెయ్యి ఎట్లా వస్తుంది అని అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి ప్రమాణం కలిగినటువంటి ఆవు పాలు, నెయ్యి పోసినట్లయితే మేకపాలు, ఒక గొప్ప గోళం ఒకటి, ఆవిరి అది కింద జ్వాల ఉంటుంది కాబట్టి దానికి జ్వాల అనుసంధానమై జ్వాలలు వేస్తుంది. ప్రధానంగా అక్కడ రావాల్సింది ఆవిరి. ఆ ఆవిరి సూర్యమండలంలోకి వెళ్తుంది. అది ఏం చేస్తుంది అంటే ప్రకృతికి పరిపుష్టి కలిగిస్తుంది. అక్కడ మంత్రం కూడా చెప్తారు. వేసిన తర్వాత ఆ లేచిన ఆవిరికి మంత్రం చెప్తారు. స్వాహా త్వా సూర్యస్య వృష్టి, స్వాహా త్వా సూర్యస్య, అది నీ యొక్క ఏవైతే సూర్యుడి నుంచి మనకి కిరణాలు నీటిని తీసుకుని మేఘాన్ని తయారు చేస్తామని మనకు తెలుసు.
కొన్ని కిరణాలు నీటిని స్వీకరించి మేఘాన్ని తయారు చేస్తాయి. ఏవైతే నీ నీటిని స్వీకరించి మేఘాన్ని తయారు చేస్తాయో వాటికి ఈ ఆవిరి పుష్టి కలిగించుగాక, దాంట్లో ఉండేటువంటి కాలుష్యం తొలగుగాక. స్వాహ తా సూర్యస్య రశ్మయే వృష్టివన ఏజుహోమి. ఆ వృష్టికారకమైనటువంటి కిరణాలకి ఇది పుష్టి కలిగించుగాక, అంటే ఈ వాతావరణానికి ఇది పుష్టి కలిగించుగాక. ఇంకా ఏమిటి? సూర్య శతపస్తప, సూర్యుడే ఒక తేజస్సు కలిగినటువంటి సూర్య తేజస్సుని ఇంతవరకు చంద్రుడి మీదకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అంటారు. సూర్యుడి పరిసరాల్లో కూడా వెళ్ళకపోయారు, వెళ్ళలేరు కూడా. కానీ యోగులు సూర్యమండలంలో ఏముందో కూడా చెప్పేశారా, ఇప్పటికే సిద్ధం చేశారు. మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం, అదే మన ప్రారంధం. కాబట్టి ఆ సూర్యుడే ఒక, ఎందుకనంటే తేజో రాశి సూర్యుడు. సమస్త భూమండలాన్ని సృష్టించి పాలించి లయం చేసుకునేది సూర్యమండలమే, దానికి కారణం సూర్యమండలమే. అదంతా కూడా చాలా పెద్ద విషయం. అటువంటి సూర్యుని తేజస్సు కూడా తేజస్సు కలిగించాలి ఇది అని చెప్పి అక్కడ మంత్రంతో ప్రార్థన చేస్తాం. అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, విష్ణుమూర్తికి తేజస్సు, యజ్ఞానికి తేజస్సు, వాతావరణానికి పుష్టి, అటువంటి కలిగించేటువంటి ప్రవర్గ్యం అనేటువంటి ఈ యొక్క ప్రక్రియ. అది రోజుకి 2 సార్లు చేస్తారు. నిన్న పొద్దున, నిన్న ఉదయం, నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం చేశారు. మళ్ళీ రేపు ఈరోజు సాయంత్రం చేస్తారు, రేపు ఉదయమే 2 సార్లు చేస్తారు. అటువంటి ప్రవర్గ్యం అనేటువంటి ప్రక్రియ. తర్వాత ఉపసత్తు. ఎప్పుడూ కూడా రాక్షసులు, ఇందాక చెప్పుకున్నాం, రాక్షసులు ఎప్పుడూ కూడా ఆ దేవతలను ఏడిపించాలని, మంచిని చెడగొట్టాలని చూస్తూనే ఉంటారు. అది బహిరంగంగా రాక్షసులైతే మనలో ఉండేటువంటి మన అంతఃకరణాలే మన రాక్షసులు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి ద్వారానే మనకి బహిశత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఇది అవ్వగానే ఉపసద్యాగం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఉపసద్యాగం యొక్క ఆఖ్యాయిక ఏమిటి అంటే, త్రిపురాసుర సంహారం గురించి మనం వింటూ ఉంటాం. ఆ పరమేశ్వరుడు, ఆ తారకాసురుడి కుమారులు 3, వాళ్ళు తారకాసురుడిని చంపేసరికి కోపంతో వాళ్ళు తపస్సు చేస్తారు. వరం పొంది వాళ్ళు ఒక వరం కోరుతారు. ఇందాక చెప్పుకున్నాం, ఒక్కొక్కడు ఒక్కో రకంగా వరం కోరుతారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే చావు ఉండకూడదు, వాడి దేశాలని, దేవతల్ని, ప్రజల్ని పీడించు, అంటే సంపద మొత్తం వాడి అధీనంలో ఉండాలి. అదే రాక్షస ప్రవృత్తి. వాళ్ళ మానవ ప్రవృత్తి కూడా అదే. ఒక చోట ఏమన్నా ఒక వస్తువు దొరుకుతోంది, ఒక ఖనిజం దొరుకుతోంది అంటే దాన్ని తవ్వేస్తున్నాం. ఆ తవ్వేది కూడా మొత్తం నేనే తవ్వుకోవాలి, ఎవరికి పనికిరాకూడదు అని చెప్పి. అట్లా ఈ సంపదంతా వాడి దగ్గరే ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం, రాక్షసుల ఉద్దేశం. వాడు తారకాసుడిని సంహరించిన తర్వాత కోపంతో తపస్సు చేస్తారు. 3 కుమారులు వాళ్ళు 3 తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతారు. దేవతలు ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఏం వరం కావాలి అంటే, మాకు ఎప్పటికీ చావు ఉండకూడదు అంటాడు. ఇలాగే చావు ఉండకూడదు అంటే, కుదరదు నాయన, ప్రకృతి సృష్టి ధర్మం, చావు లేకుండా ఉండదు అంటారు వీళ్ళు. అయితే వీడు చెప్పాడు, 1000 సంవత్సరాలకు ఒకసారి మేము ఒక క్షణమాత్రం ఒక వరుసలోకి వస్తాము 3. అంతవరకు కూడా 3 నగరాలు నిర్మించుకుని అక్కడ తిరుగుతూ ఉంటాం. 1000 సంవత్సరాలకి మాత్రమే ఒకే సరళ రేఖలోకి వస్తాం. అప్పుడు అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ధనుస్సుని దాన్ని ధరించి ఒకే ఒక్క దెబ్బలో 3ని కొడితే మేము పోవాలి తప్ప అంతకు మించి మాకు మరణం రాకూడదు అంటే, అప్పుడు సరే అంటారు దేవతలు. అప్పుడు కొన్నాళ్ళకి మరి చూస్తారు, దానికి కూడా దేవతల సమయం రావాలి. అప్పుడు అగ్ని, మరి పరమేశ్వరుడు ధనుస్సు ధరించి విష్ణువునే ధనుస్సుగా చేసుకుని ఆ అగ్ని ముఖంగా వారిని సంహరించినట్లుగా మనకి పురాణ గాథ తెలుసు. ఈ పురాణ గాథకి మూలభూతమైనటువంటి కారణం అంతా కూడా ఉపసద్యాగం అన్నమాట. ఈ ఉపసద్యాగం వలన అటువంటి రాక్షసులు సంహరింపబడతారు, రాక్షస బాధ ఉండదు. మనలో అంతఃకరణంగా మన లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులు నివారణ అవుతారు, బహిశత్రువులు కూడా నివారింపబడతారు. అటువంటి ఉపసద్యాగం వెంటనే జరిగింది. తర్వాత సుబ్రహ్మణ్యాహ్వానం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ పరమేశ్వరుణ్ణి 5వ రోజుకి పరమేశ్వరుణ్ణి సాంగోపాంగంగా ఆహ్వానం చేయటమే సుబ్రహ్మణ్య ఆహ్వానం. ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా జరుగుతూ ఈరోజు విశేషంగా యజ్ఞానికి సంబంధించినటువంటి ఇంకా భూమి కావాలి. రోజు నిత్యం 3 అగ్నుల్లో హోమం చేస్తూ ఉంటారు. గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయులు అనేటువంటి 3 అగ్నుల్లోనే హోమం చేస్తూ ఉంటారు నిత్యం. మళ్ళీ అవేమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపములు, మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపములు, అలాగే పృథివీ అంతరిక్ష స్వర్గలోక స్వరూపములు. అంటే వాటిలో ఉండేటువంటి సంపద, వాటిలో ఉండేటువంటి శక్తి అంతా కూడా వాటిలో కేంద్రీకృతమై ఉంటుంది. అటువంటి 3 గుండంలో హోమం చేస్తూ
యజ్ఞానికి ఇంకొన్ని అగ్నులు అవసరం అవుతుంది. ఉత్తరవేది, అలాగే ఆహవనీయాగ్ని, అలాగే హవిర్ధాన మండపం, సదస్య మండపం అనేటువంటి వేదులు ఇంకా అవసరం అవుతాయి యజ్ఞానికి. వాటికి కావలసినటువంటి భూమినంతా కూడా ఈరోజు సంస్కరించుకొని పరిగ్రహించారు, అంటే స్వీకరించారు మంత్రములతో. వాటికి హద్దులు వేసుకుని దానిలో కూడా ప్రతిక్షణం కూడా దాంట్లో భూమిలో అంతర్భూతంగా అరర్వైనామా సుర ఆసీత్ సపృథివ్యాముపమృత్తోషయతు. ఈ భూమి కింద అరరు అనేటువంటి రాక్షసుడు ఉన్నట్ట. ఆయన యాగాన్ని చేయకుండా అడ్డం పడుతూ ఉంటాట ఎప్పుడు కూడా. అందుకని ఆ వేది సంస్కారం చేసినందువల్ల వాడు పోగొట్టబడదట. ఆ వేది సంస్కారం చేసుకుని చక్కగా ఈరోజు ఆ వేదిని పరిగ్రహించి ఉంచారు. అలాగే ఈ వేది గురించిన ఆఖ్యాయిక చాలా గొప్పదైనటువంటి ఆఖ్యాయిక మనకి ప్రత్యక్ష ప్రమాణంగా ఈ రోజుకి కూడా కలియుగంలో కనిపిస్తూ ఉన్నది. యజ్ఞో దేవేభ్యో నిలాయుధ విష్ణు రూపం కృత్వా సపృథివీం బ్రావిసత్తం దేవాహస్తాన్ సగోరభ్యీచ్ఛంతమింద్ర ఉపర్యుపర్యచక్రామదు సప్తానాంగిరీణాం పరస్తాద్విత్తం వేద్యమసురాణాం బిభర్తి. మనకి తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి. 7 కొండల్ని దీక్షలుగా వర్ణించారు అక్కడ వేదభాష్యంలో. 7 కొండలు కూడా 7 దీక్షలు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఒకరోజు చేసేటువంటి దీక్షలు 7 దీక్షలు. అవి 7 కొండలు కూడా 7 దీక్షలు. ఒకానొక సమయంలో ఈ విష్ణుమూర్తి వరాహ రూపం ధరించిన వాడై ఆ దేవతల నుంచి వెళ్ళిపోయాట. దేవతలందరూ వెతుక్కుంటూ వస్తే ఆ 7 కొండల మధ్యలో ఆయన దాక్కున్నట్ట. ఎందుకని అంటే దీనికి కూడా ఇందాక చెప్పుకున్నాం, అనేక కారణాలు మనకి తెలియవు. యుగాల్లో అనేక రకములైనటువంటి కారణాలు ఉంటాయి ప్రతిదానికి కూడా. అవి అన్నీ చదివితే కానీ మనకు ఒక నిర్ణయం రాదు. కాబట్టి ఆ రకంగా ఆయన ఒకానొక సమయంలో ఒకానొక కారణంతో దేవతల నుంచి దూరం అయిపోయి వరాహ రూపంలో ఆ కొండల్లో దాక్కున్నాడు. అంటే యజ్ఞరూపకమైనటువంటి విష్ణువు ఆ దీక్షల్లో ఉన్నాడు అని అర్థం. అంటే ఆ కొండల్లో ఇప్పుడు మనకి ముందర అందుకే తిరుమల వెళ్ళినప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి అని చెప్తారు. అది పూర్వీకులకు తెలుసు. ఈరోజు మనకు ఆ సౌకర్యం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మనకి ఈరోజు భగవదాలయాల్లో ఒకటి గమనించుకోవాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మనం ప్రదక్షిణ చేయాలి, నామస్మరణ చేయాలి, నమస్కారం చేసుకోవాలి, తనివి తీరా మూర్తిని చూసుకోవాలి. ఆ సౌకర్యాలు కల్పించేటువంటి దేవాలయాలకే మనం తరచుగా వెళ్ళాలి. ఏదో క్షేత్ర మహాత్మ్యం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం మొదలు పెడితే దాన్ని వారు వ్యాపారానికి ఉపకరించుకుంటున్నారు తప్ప మన యొక్క శ్రద్ధని, భక్తిని పరీక్షించి వారు స్వలాభానికే వాడుకుంటున్నారు. కాబట్టి అక్కడ వరాహమూర్తిని దర్శించుకోవాలి. ఆ వరాహమూర్తి ఎవరయ్యా అంటే ఈ యజ్ఞమే, ఈ వేదే అక్కడ వరాహమూర్తి అనమాట. అంటే అక్కడ తిరుపతిలో సంకల్పం కూడా ఆది వరాహ క్షేత్రే అని చెప్తారు, మీరు వినండి ఎప్పుడైనా. కాబట్టి అటువంటి తిరుమల క్షేత్రం యజ్ఞానికి మూలభూతమైనటువంటి క్షేత్రం అన్నమాట. అటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఉండటం చాలా గొప్పది. అటువంటి శక్తి కలిగినటువంటి భూమి ఇప్పుడు ఇది కూడా. ఇందాక ఈ భూమిని మనం పరిగ్రహం చేసుకున్నాము అంటే అటువంటి క్షేత్రంలో ఇప్పుడు మనం తిరుమలలో ఉన్నట్టే, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్లాంటి క్షేత్రంలో మనం ఉన్నాం. అటువంటి భూమిని యజ్ఞ వేదికని ఈరోజు మనకి ఇక్కడ సంగ్రహించుకోవడం జరిగింది 3వ రోజు మంత్రాలతో. తర్వాత మళ్ళీ సాయం ప్రవర్కి జరుగుతుంది. రేపు అగ్నిశోమి యాగం జరుగుతుంది. ఇలా అనేక రకములైనటువంటి గొప్పవైనటువంటి లౌకిక, వైదిక, ఆముష్మిక ప్రయోజనములు, విజ్ఞానములు, ప్రయోజనములతో కూడుకున్నటువంటి యజ్ఞ వేదికలో మనం ఉండడం, ఇక్కడ సన్నిహితంగా ఉండి దీన్ని దర్శించుకోవడం, మన వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే ఒక మంచి విషయం గురించి చెప్పడం కూడా మనకి పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే కనీసం దూరం నుంచి చూసి ఆమోదం చేసి సంతోషించినా కూడా పుణ్యం లభిస్తుంది. అటువంటి క్షేత్రంలో ఉండటం, అటువంటి వేదిలో ఉండటం. ఇంకో విషయం చెప్పారు ఇక్కడ, ఈ వేది చేస్తున్నప్పుడు ఉత్తర వేది అని చెప్పుకున్నాం ఇందాక. అది రేపు ఇవ్వబోయేటువంటి ఆహుతులకి ప్రధానమైనటువంటి హోమగుండం. ఆ ఉత్తర వేదికి పక్కన నీళ్లు పోస్తారు, కొంచెం చిన్న నీళ్లు పోసి, కొద్దిగా నీళ్లు పోసి మార్జన చేస్తారు. ఎందుకు ఆ మార్జన చేయటం అంటే ఇంద్రో యతి ఇన్సాలావృకేభ్య ప్రాయచ్చదు తాన్ దక్షిణత ఉత్తర వేద్యాదన్న యత్ప్రోక్షణీనాముచ్ఛిష్యేత తద్దక్షిణత ఉత్తర వేద్యీనిన యదేవ తత్ర క్రూరం తత్తేన శమైతి. ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు యతులను అడవి నక్కలకి వేసేసాట. ఎందుకు యతులను అడవి నక్కకు వేయడం? మామూలుగా అయితే కాషాయ దండ మాత్రమే సర్వత్ర యతి పూజ్యో నశంశయ అని మనకు చెప్తారు. కాషాయ దండం కనిపిస్తేనే ఆయన గుణగుణాలని మనం మరి
లెక్క చేయకుండా ఆయనకి నమస్కారం చేయమని శాస్త్రం చెప్తున్నది. అంటే వారి గుణగణాలను మనం ఎంచలేం. యోగులు ఎలా ఉంటారు అంటే వారు కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు అని వేదమే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంఘంతో పని లేదు. అందుకని వాళ్ళు ఈ సంఘం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు కొంచెం పిచ్చివాళ్ళలాగా, ఏం తెలియని వాళ్ళలాగా అలా నటిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని తప్పించుకోవాలి, ఈ సంఘం అంతా తప్పించుకోవాలి. లేకపోతే మనం వెళ్తాం చక్కగా, ఏదో గురుగారి దగ్గరికి వెళ్ళగానే మాకు పెళ్లి కాలేదు, లేకపోతే మాకు అది లేదు, ఇది లేదు, తీర్థం ఇవ్వండి, మంత్రం ఇవ్వండి, విభూతి ఇవ్వండి అంటే ఈ వ్యాపారం అంతా ఆయన పెట్టుకుంటే ఆయన ధ్యానం ఆయన కుదరదు. అందువల్ల వాళ్ళు అలా సంఘానికి విరక్తంగా ఉంటారు. అటువంటి యతులు ఎవరైతే నియమం తప్పి, వారి యతి ధర్మాలకి నియమం తప్పి, వారి నియమాలు ఉంటాయి, సంఘం పనికిరాదు ఇవన్నీ. అలాగే మనకు కూడా అనేక నియమాలు ఉన్నాయి. ఆ ధర్మాలను తప్పినట్లయితే ఏమవుతుంది అనేది ఇక్కడ దృష్టాంతం అనమాట. అందుకే లౌకిక ధర్మాలు కూడా యజ్ఞమే ఆధారం అని చెప్పుకునేది. యతి చాలా వృకేభ్య ప్రాయచ్చదు. ఆయన ఏం చేశాడంటే మొహమాటం ఏం లేదండి పరమేశ్వరుడికి. మనం అనుకుంటాం, మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, మనకు ఉద్బోధ చేస్తూ ఉంటారు. ఒకళ్ళకి ఒక రకంగా చూస్తాడు పరమేశ్వరుడు, ఇంకోళ్ళు ఇంకో రకంగా చూస్తాడు అని. సగం తెలుసుకోవడం, సగం చెప్పడం, తెలిసింది చెప్పడం, తెలియంది చెప్పడం, వీటి వల్ల ఇలాంటివి వస్తాయి. యతుల్ని అడవి కుక్కలకి వేసేట, ఏం మొహమాటం లేదు. అవి ఏం చేసేటంటే ఆయన్ని యజ్ఞశాలకి తీసుకొచ్చి ఉత్తరవేది దగ్గర తినేసేయట ఆ యతులందరూ. ఏది? నియమం తప్పిన యతుల్ని. అంటే ఎవరు చేసినా కూడా, ఒక యతులనే కాదు, నియమం ఎవరైతే తప్పుతారో వారందరికీ కూడా ఇటువంటి శిక్షలే ఉంటాయి అనేటువంటిది స్పష్టం అన్నమాట. అందుకని ఆ దోషం పోవడానికి అక్కడ నీళ్లు చల్లుతారు. కాబట్టి మనం గురువులు ఎంచుకునేప్పుడు కూడా ఇప్పుడు చాలా సంస్థలు ఏమక్కర్లా, వేదం అక్కర్లా, ప్రమాణం అక్కర్లా, ఏమక్కర్లా, మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే చాలు అని చెప్తూ ఉండడం, అంతా ఒకటే అని చెప్తూ ఉండడం, అందరూ ఒకటే అని చెప్తూ ఉండడం, సరే మనం ఏదో కొన్ని గ్రంథాలు చదువుతూ ఉండటం, వీటి వల్ల మనకి కలుషితం అవుతూ ఉంటుంది. అందరూ ఒకటే అయినప్పుడు మార్చడం ఎందుకు అనేటువంటిది ఒకటి అందరూ అడగండి. అందరూ ఒకటే అయినప్పుడు దాని గురించి యుద్ధాలు చేయడం ఎందుకు, మారణ హోమాలు చేయడం ఎందుకు అనేటువంటిది మనం అడగాలి. ధర్మం గురించి తెలుసుకోవాలి, ధర్మం గురించి ప్రశ్నించాలి, ధర్మం గురించి అడగాలి, ధర్మం గురించి యుద్ధం చేయాలి. కాబట్టి ఇటువంటి గ్రంథాలు, ఇటువంటి బోధలు వినటం వల్లే మనకి ఇటువంటి ప్రారంధాలు కలుగుతూ ఉంటాయి. అందుకని గురువును ఎంచుకునేప్పుడు కూడా వైదిక ధర్మంలో పరంపరగా ఉన్నటువంటి వాడిని, వైదిక ధర్మం తెలిసినటువంటి వాడిని, వేద ప్రమాణం తెలిసినటువంటి వాడిని, సత్యం తెలిసినటువంటి వాడిని, సత్యం చెప్పేటువంటి వాడిని ఎంచుకోవాలి. గ్రంథం చదివేటప్పుడు కూడా ప్రమాణ గ్రంథం తెలుసుకుని చదవాలి. అది కూడా మనం తెలుసుకోకుండా ఏది పడితే చదివి, ఏది పడితే అది వింటే కొంతమంది గురించి, కొంతమంది గురువుల గురించి, కొంతమంది సంస్థల గురించి, కొన్ని గ్రంథాల గురించి మనం వింటూనే ఉన్నాం. కొంతకాలం అయ్యేసరికి ఏదో స్కామ్లో వాళ్ళు బయట ఇరుక్కోవడం, ఇదేమిటి ఇప్పటిదాకా గురువుగా ఉపన్యాసాలు చెప్పిన వాడే మరి ఇలా చేశాడంటే ఆయనకు ప్రమాణం లేదు, ఆయన చేయదలుచుకున్నది వేరు, ఆయన దగ్గరికి మనం వెళ్ళడం మన తప్పు అంతే. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి శిక్షే అని చెప్పి మనం ఈ ఉత్తరవేది ఆఖ్యాయిక ద్వారా తెలుసుకోవాలి. అటువంటి ఉత్తరవేది పరిగ్రహం చక్కగా ఇక్కడ చేయటం, ఇటువంటి కళ్యాణవహమైనటువంటి యజ్ఞంలో మనం ఉండటం, మనకు సకల శ్రేయస్సులు దీని ద్వారా మనం నేర్చుకుని ఇటువంటివన్నీ కూడా మన జీవితంలోకి మనం అనుసరింపజేసుకుని మనం సాధన చేస్తూ ఈ శ్రేయస్సులందరినీ కూడా పొందుదాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.